హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పోకో నుంచి రీసెంట్గా లాంచ్ చేసిన పోకో M6 Plus 5G మొబైల్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా పోకో లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, మంచిగా యూజ్ అవుతుంది. అండ్ వీడియో చాలా షార్ట్గా ఉంటుంది, ఖచ్చితంగా పూర్తిగా అయితే చూస్తానికి ట్రై చేయండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ కూడా, మన ఛానల్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే ఖచ్చితంగా కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ కూడా చేయండి, మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనకి రీసెంట్గా రెడ్మీలో కూడా ఇలాంటి స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇలాంటిదని కాదు, ఈ మోడల్ని ఆ మోడల్తో రీబ్రాండ్ చేసి ఈ పోకో M6 Plusకి అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. సేమ్ రెడ్మీ 13 ఏదైతే ఉందో ఆ మోడల్నే వీళ్ళు రీబ్రాండ్ చేసి పోకో M6 Plus 5Gగా తీసుకొని వచ్చారు. ఈ మోడల్కి ఆ మోడల్కి డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, రెండు సేమ్ స్పెసిఫికేషన్స్తోనే తీసుకొని వచ్చారు. బట్ ప్రైస్ పరంగా మాత్రం 500 to 1000 రూపీస్ డిఫరెంట్ అయితే ఉంది. పోకోలో ప్లస్ సిరీస్ అయితే ఇప్పటి వరకు లేదు, మనం ఎక్కువగా ప్రో సిరీస్ అయితే చూసాం పోకోలో. ఫర్ ద ఫస్ట్ టైం ప్లస్ సిరీస్ని ఈ పోకో M6 Plusతోనే స్టార్ట్ చేశారు. ఇదే మొదటి ఫోన్ కూడా చెప్పొచ్చు. అండ్ ఇంకా ఈ మొబైల్ డిజైన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలా ప్రీమియం డిజైన్ ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. బ్లాక్ సైడ్ మొత్తం మనకి గ్లాస్ బాడీని ప్రొవైడ్ చేసినారు. డ్యూయల్ టోన్తో తీసుకొని రావడం వల్ల చూస్తానికి చాలా బాగుంది. ఇందులో 3 కలర్ వేరియంట్స్ని మనకి ఇంక్లూడ్ చేశారు, బ్లాక్, బ్లూ, లెవెండర్. మీకు ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ మనకి వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది, మనకి 205 grams వెయిట్ అయితే ఉంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీని ప్రొవైడ్ చేస్తున్నారు కదా, దీనివల్ల వెయిట్ అయితే ఎక్కువైపోతుంది. కొంచెం మీకు చిన్న హ్యాండ్స్ అయితే యూజ్ చేయడానికి ఇబ్బందికరంగానే ఉంటుంది. అలాగే డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.679 inches FHD+ IPS LCD స్క్రీన్తో 120 Hz రిఫ్రెష్ రేట్తో సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. ఈ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ కూడా మనకి 515 Hz పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ని ఇంక్లూడ్ చేశారు. అండ్ ఈ డిస్ప్లే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి డిస్ప్లే L1 సపోర్ట్ కూడా చేస్తుంది. మీలో ఎవరైతే నెట్ఫ్లిక్స్ చూస్తారో ఎక్కువగా ఓటీటీ ప్లాట్ఫామ్, హెచ్డీలో కూడా ఈ నెట్ఫ్లిక్స్ ప్లే అవుతుంది. అండ్ డిస్ప్లే చుట్టూతో ఉన్న బ్లాక్ బెజల్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి డీసెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్క్రీన్ టు బాడీ రేషియో 91% మనకి ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని మాట్లాడుకోవచ్చు. అలాగే ఈ డిస్ప్లే మనకి ఫ్లిక్కర్ ఫ్లిప్ బ్లూ సర్టిఫికేషన్ కూడా పొందింది. ఈ సర్టిఫికేషన్ ఉన్న మొబైల్స్లో మనం నైట్ టైం ఎక్కువగా మొబైల్ యూజ్ చేస్తే మనకి ఐ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 4 Gen 2 యాక్సిలరేటర్ ప్రాసెసర్ ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. ఈ ప్రాసెసర్ మనకి 4 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ యాంత్తో బెంచ్ మార్క్ స్కోర్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 4,50,000 చైన్ స్కోర్ అయితే చేసింది. మీకు డే టు డే యూసేజ్కి, మల్టీ టాస్కింగ్కి చాలా బాగుంటుంది. అండ్ గేమింగ్ పరంగా చూస్తే BGMI 30 to 40 FPSలో మీడియం గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేయగలదు. హెవీ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, బట్ డే మొత్తం గేమింగ్కే ఉపయోగిస్తే మాత్రం ఖచ్చితంగా లాగ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఇదైతే మైండ్లో ఉంచుకొని గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, బట్ నో ఇష్యూ, మీడియం గేమ్స్ ఆడుకోవచ్చు. మీడియం గేమింగ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే ఈ ప్రాసెసర్ మనకి 7 5G బ్యాండ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్ని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి, 6GB 128GB 12,999 రూపాయలు, అలాగే 8GB 128GB 14,499 రూపాయలు ప్రైస్లో లాంచ్ చేశారు. లాంచింగ్ ఆఫర్ కింద మనకి 1000 రూపీస్ కార్డ్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అంటే బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 11,999 రూపాయల ప్రైస్లోనే వచ్చేస్తుంది. మనకి ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు 6GB తీసుకుంటే ఇంకో 6GB వరకు ర్యామ్ ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. అలాగే 8GB తీసుకుంటే ఇంకొక 8GB వరకు ర్యామ్ని ఎక్స్పెన్షన్ చేసుకోవచ్చు. బట్ నా వరకు అయితే ఎనఫ్ ఈ ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసి ఉంచుకోండి. ఇంక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5030 mAh బ్యాటరీ పవర్ని ఇంక్లూడ్ చేశారు. మనకి 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. బాక్స్లో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఛార్జర్ని యూజ్ చేసి చార్జ్ చేసినట్లయితే దగ్గర 0 to 100% ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 1 hour 30 minutes టైం అయితే పడుతుంది. మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా ఈజీగా 1 full work ఛార్జింగ్ కూడా వస్తుంది. ఛార్జింగ్ పరంగా నో ఇష్యూ. అలాగే కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ డబల్ రేర్ కెమెరా సెటప్ని అయితే ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. మెయిన్ కెమెరా 108 MP Samsung HM6 సెన్సార్ని ఇంక్లూడ్ చేసి తీసుకుని వచ్చారు. 2 MP మ్యాక్రో సెన్సార్, ఫ్రంట్ 13 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఏదైతే మెయిన్ కెమెరా 108 MP ఉందో ఆ 108 MP యూజ్ చేసి తీసిన ఫొటోస్ డైనమిక్ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అలాగే మనకి కెమెరా ఓపెన్ చేసినప్పుడు 108 MP సపరేట్ మనకి థీమ్ అయితే ఉంటుంది. ఆ 108 MP కనుక మీరు సెలెక్ట్ చేసి ఫొటోస్ తీసుకుంటే
మనకి జూమ్ చేసినా కానీ డీటెయిల్స్ అయితే మిస్ అవ్వట్లేదు. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, అది ఉన్నా లేనట్టే. అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 13 మెగాపిక్సెల్ యూస్ చేసి డే లైట్ కండిషన్లో చాలా మంచి ఫొటోసే మీరు తీసుకోవచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 1080 30 fpsలో వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనకి సామ్సంగ్ సెన్సార్ ఉండటం వల్ల 3x లాస్లెస్ ఫొటోస్ కూడా మనం తీసుకోవచ్చు. ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ డీసెంట్ అని ఒక మాటలో చెప్పొచ్చు. అలాగే సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. బేస్డ్ ఆన్ హైపర్ ఓఎస్ మీద రన్ అవుతుంది. హైపర్ ఓఎస్తో బడ్జెట్లో వస్తున్న మొదటి స్మార్ట్ ఫోన్ అని ఈ పోకో M6 Plus చెప్పొచ్చు. మనకి ఈ హైపర్ ఓఎస్ ఉండటం వల్ల ప్రీ ఇన్స్టాల్ బ్లోట్వేర్ అయితే చాలా వరకు ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఖచ్చితంగా మీకు అనవసరమైన యాప్స్ ఉంటే అన్ఇన్స్టాల్ చేసుకొని మీ స్టోరేజ్ని అయితే ఫ్రీగా ఉంచుకోండి. అలాగే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇందులో సెన్సార్స్ కూడా అన్ని సెన్సార్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ ఫింగర్ ప్రింట్ కూడా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో తీసుకొని వచ్చారు. IP53 రేటింగ్తో డిస్టెన్స్ +50 ఇంక్లూడ్ చేసి తీసుకొని వచ్చారు. IR బ్లాస్టర్ కూడా ఇందులో అవైలబుల్ ఉంటుంది. ఓవరాల్గా ఇందులో ఇంక్లూడ్ చేసిన స్పెసిఫికేషన్స్కి వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి మొబైల్ వర్త్ అని ఒక మాటలో చెప్పొచ్చు. మీలో ఎవరైతే బడ్జెట్లో ఒక 12,000 బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారో ఖచ్చితంగా ఈ పోకో M6 Plus కూడా ఒకసారి చెక్ చేయండి. చాలా మంచి స్మార్ట్ ఫోన్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న పోకో లవర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, మంచిగా యూజ్ అవుతుంది. ఇంక ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న పోకో లవర్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి వద్దాం. బాయ్ బాయ్.